హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రాక్ అయితే చూసారు కదా, ఫ్రిల్స్ ఫ్రాక్ అండి. ఇదైతే ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అండి. సో ఫ్రిల్స్ అనేవి మనకి గ్యాదరింగ్ హ్యాండ్స్ అంటారు కదా, గ్యాదరింగ్ అది నార్మల్ మిషన్ మీదనే నార్మల్ పాదంతో చేశానండి. ఇదైతే ఎలా చేశాను అనేది స్టిచ్చింగ్లో వీడియోలో అయితే ఉంటుంది, చూడండి. సో కింద కూడా అంతేనండి, సేమ్ మొత్తం మనకి నార్మల్ మిషన్ మీదనే నార్మల్ పాదంతోనే యూజ్ చేశానండి. గ్యాదరింగ్ ఫుట్ అయితే ఏం యూజ్ చేయలేదు. సో ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ అయితే వస్తుందండి. సో ఇది థ్రెడ్స్ అనేవి మనకి ఫ్రంట్ సైడ్ అనమాట, డిజైన్ కోసం అయితే పెట్టానండి. సో ఇక్కడైతే డిజైన్ కోసం అయితే పెట్టాను థ్రెడ్స్ అనేవి. సో లుక్ అయితే చాలా బాగుందండి. ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, కట్ చేసుకున్న పీస్లు అయితే ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే నేనైతే జాయింట్ అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ బ్యాక్ సైడ్ డైమండ్ షేప్ పెట్టాను బ్యాక్ పార్ట్ కి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా పిన్స్ అయితే పెట్టుకున్నాను కదలకుండా ఉండడం కోసం. సాటిన్ క్లాత్ కదా, అందుకని కొంచెం పిన్స్ అయితే పెట్టుకొని ఇలాగా కట్ చేస్తున్నానండి. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో కరెక్ట్ గా అక్కడే కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం పెట్టుకున్న దగ్గర మాత్రం కొంచెం కరువు షేప్ వచ్చేలా చూడండి, ఇక్కడ కొంచెం కరువు షేప్ వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. నేను కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని దీనికి జాయింట్ అయితే వేసుకోవాలండి. సో ఫస్ట్ జాయింట్ వేసుకునేటప్పుడు చూసుకోండి, క్రాస్ మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేసుకుని తర్వాత జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని కరెక్ట్ గా పెట్టేసుకొని కావాలంటే మీరు పిన్స్ పెట్టేసుకోండి, లేదు కుట్టగలము అనుకుంటే కుట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే నేనైతే పిన్స్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఇది సాటిన్ క్లాత్, మళ్ళీ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ కదా, రెండు కూడా కదులుతాయి అనమాట. అందుకోసం నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను. నీట్ గా పిన్స్ పెట్టుకొని సేమ్ ఎలా ఉందో లైనింగ్, అంటే మనకి సాటిన్ అనేది లైనింగ్ ఉంది కదా, అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోండి. మనకి సైడ్ కి ప్రిన్సెస్ కట్ కోసం సైడ్ పీస్లు ఉన్నాయి కదా, అవి కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. అన్ని కూడా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని నీట్ గా రెడీ చేసుకోండి. తర్వాత సైడ్స్ కి మనము ప్రిన్సెస్ కట్ కోసం చూడండి ఇలాగా రెడీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోని జాయింట్ అయితే వేసుకోండి. జాయింట్ వేసుకున్న తర్వాత చూడండి లుక్ అనేది ఎలా వచ్చిందో, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో షేప్ అనేది. చూడండి మనం డ్రెస్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. కటింగ్ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో కదా, చాలా సింపుల్ అండి. ఈజీగా మనము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లో కుట్టేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఓకేనా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్, నెక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే డ్రాయింగ్ వేసాడండి, చూపిస్తున్నాడు అనమాట. ఇది కృష్ణుడి బొమ్మ, వినాయక చవితి రోజు వినాయకుడి అయితే వేసాడండి డ్రాయింగ్. చాలా బాగా వచ్చిందండి. ఒకవేళ మీకు నచ్చితే మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంచిగా నీట్ గా వేసాడు అనమాట. చాలా ఇష్టం అనమాట మా బాబుకి డ్రాయింగ్ వేయడము. అయితే నాకు చూపిస్తున్నాడు ఇలా వేసాను మమ్మీ అని చెప్పేసి. ఇక్కడైతే నేను చూడండి నెక్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసాను మొత్తం. సారీ, నెక్ అయితే పైపింగ్ అయితే వేసేసానండి. రెండు నెక్కులకి కూడా పైపింగ్ అయితే వేసేసాను నీట్ గా. పైపింగ్ వేసిన తర్వాత షోల్డర్స్ రెండు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత కింద ప్రిల్స్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, మీరు కటింగ్ వీడియో చూడండి. కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనం కింద ప్రిల్స్ కోసము క్లాత్ అయితే కట్ చేసుకున్నాము, దాన్ని ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోండి. మొత్తం నీట్ గా ఒకేలా వచ్చేలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ అదే విడుతుతోని అంతే ప్రిల్స్ అయితే పెట్టుకొని నీట్ గా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్ గా పర్ఫెక్ట్ గా కుట్టుకుంటూ వచ్చామంటే చాలా బాగుంటుందండి. ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ లో చూసారు కదా, మంచి లుక్ అయితే వచ్చింది అనమాట ఫ్రాక్ కి. ఒకవేళ మీకు గేరా ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ శారీ మొత్తం వాడండి. ఇక్కడ వచ్చేసి ఇది కట్ పీస్లు అండి, చెప్పాను కదా మీకు కటింగ్ వీడియోలో చెప్పాను. కట్ పీస్లతో ఇలాగ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకుంటున్నారు అనమాట. సో ఇలా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. చివరన కింద మనకి గ్యాదరింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది మనకి కింద పైన పీకో అయితే చేపించేసాను నేను. పీకో చేసిన తర్వాత ఇలాగ నార్మల్ పాదంతోనే చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్ వల్ల నేనైతే గ్యాదరింగ్ అనేది ఈజీగా నార్మల్ పాదం మీదనే చేసేస్తున్నాను. ఏం లేదండి, మనకి పాదం ఉంటుంది కదా, పాదము పైకి ఎత్తిన తర్వాత
ఫ్రంట్ సైడ్ కొంచెము కింది కంటే మనకి ఇక్కడ గ్యాప్ వస్తుందండి పాదం దగ్గర, అక్కడ గుండు పిన్ అయితే పెట్టేస్తాను నేను. చూడండి ఇక్కడ అయితే గుండు పిన్ ఉంది కదా, అదైతే పెట్టేశాను అనమాట. అది పెట్టుకోవడం వల్ల చాలా నీట్ గా వస్తుంది అనమాట గ్యాదరింగ్. సో దీనికి సపరేట్ గా పాదం అనేది దొరుకుతుందండి మనకి. గ్యాదరింగ్ ఫుట్ అంటే మనకి మిషన్ షాప్లలో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, మనకి నార్మల్ పాదం మీదనే ఈజీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే తీసుకురాలేదు. అలా గ్యాదరింగ్ అనేది చేసిన తర్వాత మనం ఏదైతే కుర్చీలు పెట్టుకున్నామో దానికి అటాచ్ చేసేసుకోవాలి. మనకి గ్యాదరింగ్ అనేది చేసింది పైనుంచి కనపడాలండి కుర్చీలు, అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి మనకి అంత లుక్ రాదు, పైనుంచే ఉండాలన్నమాట. సో ఇలా చూడండి నేనైతే 2 సైడ్స్ కూడా ఇలాగే చేసేసాను. నేను హ్యాండ్స్ కి గ్యాదరింగ్ చేసేటప్పుడు ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇదైతే 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే గ్యాదరింగ్ అనేది చేసేసుకొని నేనైతే జాయింట్ అనేది వేసుకున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలి, క్లియర్ గా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అంటే గ్యాదరింగ్ ఎలా చేసుకోవాలి అనేది సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. కింద లైనింగ్ అనేది ఇలా 2 మీటర్స్ దాంట్లోనే కట్ చేశానండి. పొట్ట దగ్గర కుచ్చులు అవి వద్దు, పొట్ట అనేది కనిపిస్తుంది అని చెప్పారు. అందుకోసం నేనైతే ఇలాగా ప్లెయిన్ గా మనకి నడుము ఎంతైతే ఉంటుందో అంత లూజ్ అయితే తీసుకొని క్రాస్ గా కట్ చేశాను. మీరు కటింగ్ వీడియో చూడండి అర్థమవుతుంది. తర్వాత మనకి లైనింగ్ ఎటువైపు ఉంటుందో అటువైపు మాత్రమే ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఇలాగా రివర్స్ అనేది చేసుకోవాలి. సో పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, సాటిన్ అనేది మన పైన వైపుకు ఉండాలి, కింది వైపుకి నార్మల్ గా ఉండాలన్నమాట. అప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు మనకి పైనుంచి షైనింగ్ అనేది పైనుంచి కనిపిస్తుంది ఇలాగా. సో మనకి లైనింగ్ వైపుకే స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడే మొత్తం ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి పైనుంచి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నుంచి, లైనింగ్ వైపు నుంచి జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే జాయింట్ వేసేసుకోండి, మరీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. సో నేను ఇక్కడ ఖర్చు అనేది కొంచెం పెట్టేటప్పుడు మాత్రం 1/2 ఇంచే పెట్టానండి, కాకపోతే కుట్టేటప్పుడు కూడా సేమ్ 1/2 ఇంచే కుట్టాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నారనమాట, అంటే నడుము దగ్గర కొంచెం పైకి పెట్టమన్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కరెక్ట్ గా షేప్ దగ్గరికి పెట్టమన్నారు, అందుకోసం కరెక్ట్ గా వచ్చేసింది. మనం కట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్ గా కట్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా చెప్పారో అలాగే కట్ చేసుకొని అలాగే కుట్టాలన్నమాట. ఓకేనా. లైనింగ్ వైపు నుంచి మనం లైనింగ్ అనేది పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. రివర్స్ చేసేసుకుంటే ఇలా రివర్స్ చేసేసుకుంటే చూడండి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి. మనకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ, అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనబడవు, చాలా నీట్ గా వస్తుంది అనమాట. చూడండి ఇటు సైడ్ ఖర్చులు కనపడదు, బ్యాక్ సైడ్ వైపు కూడా ఖర్చులు అనేవి కనపడవు. సో 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనమాట, చూడండి మంచి షైనింగ్ అయితే వస్తుంది ఇలా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి కదా. దీనికి హ్యాండ్స్ కోసం అయితే చూపిస్తున్నానండి. ఇదేంటంటే లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ కంటే కొంచెం పొడవు అనేది వచ్చిందండి. సో మనకి ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్ కరెక్ట్ గా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అని నేను కొంచెం అయితే ఎక్కువగానే తీసుకున్నానండి. ఇప్పుడు ఎంతైతే ఎక్కువ ఉందో మనకి మెయిన్ క్లాత్ కంటే అంతైతే చూసుకొని నీట్ గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే వచ్చిందండి, ఎందుకంటే మరి తక్కువ అయిపోయిందంటే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. మనకు కొంచెం ఎక్కువైంది అనుకోండి మనకు కావాల్సినంత కట్ చేసుకోవచ్చు కదా, అందుకోసం నేనైతే కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకొని కట్ చేశాను. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి. ఓకేనా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసేస్తున్నాను. మనకి కావాల్సినంత లైనింగ్ మన మెయిన్ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్ అట్లా పైకి ఉంటే సరిపోతుందండి. 1 ఇంచ్ ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉన్నా సరే మనకి ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి స్కిన్ అనేది కనిపిస్తుంది. ఇలాగ మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ అట్లా ఎక్కువ పైనకుంటే పర్వాలేదు. తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కింద వైపు మలిచి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా ఇలా మలుచుకొని కింద స్ట్రేట్ గానే ఉంటుంది కాబట్టి ఇలా మలిచి కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి ఇలాగా కుట్ట అనేది వేసేసేయండి. ఇక్కడ మొత్తం 2 సైడ్స్ కూడా ఇలాగే కుట్ట అనేది వేసేసుకోండి నీట్ గా. చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను లుక్ అనేది ఎలా ఉందో చూపించాను కదా, ఇలా అనమాట. చివరి వరకు 2 సైడ్స్ కూడా ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కింద పీకో అయితే చేశానండి. దానికి ఇలా వచ్చింది అనమాట. ఒక సైడ్ అయితే ఆల్రెడీ నేను జాయింట్ చేసేసాను.
ఇంకొక సైడ్ వచ్చేసి ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అయితే కింద వైపు మనం పీకో అయితే చేసేసుకోవాలండి. పీకో చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా ఉంది కదా మధ్యలో మనకి, ఇటువైపు ఒక సైడ్ పీకో చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేసి నార్మల్ గా మనం హ్యాండ్ కి ఎలా అయితే టక్స్ అనేవి పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పాదం ఉంది కదా, పాదంకి మధ్యలో దీని పైకి ఎత్తితే ఇలా ఇలా ఉంటే ఇక్కడ గ్యాప్ అనేది వస్తుందండి మనకి పాదంకి మధ్యలో. ఈ గ్యాప్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. గుండు పిన్ను లాంటిది తీసుకొని, లేదంటే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా శారీస్ కి వాడతాము, అలాంటిదైనా తీసుకొని ఇలా గ్యాప్ లో పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఈ గ్యాప్ లో పెట్టేసుకోవాలన్నమాట పిన్ను. పెట్టుకున్న తర్వాత కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోవాలి, మరీ దగ్గర కుట్టు అనేది పెట్టుకోదండి. కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా కుట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా గ్యాదరింగ్ అనేది వచ్చేస్తుందండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. ఓకేనా. ఇక్కడ మన సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ అవసరం లేదండి, అందుకోసం నేనైతే ఆపేస్తున్నాను అనమాట ఇక్కడికే. ఇలా చాలా బాగా వస్తుందండి, నీట్ గా మనకి గ్యాదరింగ్ ఫుట్ మీద వచ్చినట్టే వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ సపరేట్ గా ఓన్లీ దీని మీదనే ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడైతే ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో గ్యాదరింగ్ అనేది. సో మనకి పైన వైపు కూడా, కింద వైపు పైన వైపు కూడా సేమ్ గ్యాదరింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. వాళ్ళైతే ఒక ఫోటో పెట్టారండి సేమ్ ఇలాగే కావాలి అని చెప్పేసి. సో అందుకోసం అయితే సేమ్ దాంట్లో ఎలా ఉందో మనకి పెట్టిన డిపిలో సేమ్ అలాగే వచ్చిందండి ఫ్రాక్ అయితే. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట కస్టమర్ అయితే. ఇదనమాట చూడండి. ఇటు వైపు కూడా చిన్నగా కొంచెమే చేయాలండి, మరి మనం కింద వైపు చేసినట్టుగా చేయకూడదు. ఇలా అనమాట మనకి ఎంతైతే కావాలో అంత గ్యాదరింగ్ అయితే చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ కి అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలాగే జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మిడిల్ పార్ట్ అనేది చూసుకొని నార్మల్ హ్యాండ్ ఎలా జాయింట్ వేసుకుంటామో సేమ్ అలాగే జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేయండి, గుండు పిన్ అనేది తీసేసేయండి. ఇప్పుడు నార్మల్ కుట్టే వచ్చేస్తుంది మనకి, అది పెట్టుకుంటేనే మనకి ఇలా వస్తుంది అనమాట గ్యాదరింగ్ అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా చూసుకోండి, కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి, కుచ్చులు అనేవి అటు ఇటు అయిపోకుండా నీట్ గా వచ్చేసింది. ఇలా అనమాట, ఇటు సైడు అటు సైడు రెండు కూడా నీట్ గా కుట్టు అనేది వేసి ఒక సైడ్ కుట్టిన తర్వాతనే ఇంకొక సైడ్ అనేది కుట్టుకోండి. ఇంకొక హ్యాండ్ అయితే నేను ఆల్రెడీ జాయింట్ అయితే వేసేసుకున్నానండి. పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది అనమాట లుక్ అయితే. ఇటు సైడ్ కూడా సేమ్ కరెక్ట్ గా కుచ్చులు అనేవి కరెక్ట్ గా పట్టుకోండి, కరెక్ట్ గా పట్టుకొని కుట్టుకోవాలి. ఇలా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి స్టిఫ్ గా ఉండడం కోసం. నేను ఫ్రంట్ సైడ్ ఇది సాటిన్ క్లాత్ కదండి, మనకి దారాలు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి, అందుకోసం నేను ఇక్కడైతే జిగ్జాగ్ అనేది చేయించాను. బయట ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రిన్సెస్ కట్ వచ్చింది కదా, అక్కడ మాత్రమే చేపించాను అనమాట. ఎందుకంటే దారాలు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి, మంచిగా నీట్ గా అనిపించలేదండి, అందుకోసం అయితే చేపించాను. షోల్డర్స్ దగ్గర మాత్రం నేనైతే క్లాత్ తోనే జాయింట్ అనేది వేసేసానండి. అంటే సపరేట్ క్లాత్ తీసుకొని సాటిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని దాంతోనే జాయింట్ అయితే వేసేసాను. మనకి ఖర్చులు అనేవి బయటికి రాకుండా లాక్ చేసేసాను అనమాట. సో ఇలా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేనైతే వీడియోలో చూపిస్తాను. అంటే ఖర్చులు అనేవి ఓవర్లాక్ తో పని లేకుండా మనకి దారాలు అనేవి బయటికి రాకుండా వేసేసాను అనమాట. వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా వీడియోలు కావాలన్నా సరే, ఏమైనా మోడల్స్ కావాలి అన్నా కానీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అయితే తప్పకుండా వీడియోస్ అయితే చేసి పెడతానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్ గా పట్టేసుకోండి. హ్యాండ్ దగ్గర లూజ్ ఎంతైతే ఉంటుందో అక్కడ నుంచి ఆల్రెడీ చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి, కట్ చేసేటప్పుడే టక్స్ అనేవి ఇచ్చుకున్నాము. ఆ టక్స్ దగ్గర నుంచి ఓకేనా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ చెస్ట్ లూజ్ వరకు కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర చూసుకోండి, ఒకసారి కొలుచుకోండి, ఎందుకంటే డ్రెస్ కదా మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేసాము.
సో దానికి ఒకసారి నడుము దగ్గర లూజ్ ఎంత ఉంది అనేది చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. సో మనకి ఇప్పుడు 28 ఉందండి. 28 నడుము లూజు అంటే ఇక్కడ నుంచి 14 ఇంచెస్ కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఖర్చు సేమ్ వదిలేసుకొని మధ్యలో మన మార్కింగ్ అనేది పెట్టుకోవాలి 14 ఇంచెస్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతేనండి, 14 ఇంచెస్ కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. టూ సైడ్స్ కూడా సేమ్ 14 పెట్టేసుకుంటే మనకి నడుము లూజు 28 కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అందుకని నేను చూపిస్తున్నానండి. ఇక్కడ నాకు మార్కింగ్ అయితే ఉంటుందండి, కాకపోతే మీకు అర్థం కావడం కోసం అయితే చూపిస్తున్నాను. ఇలాగ బ్యాక్ సైడ్ వైపు 14 ఇంచెస్ కి ఇలాగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఈ నడుము లూజ్ దగ్గర 2 మార్కింగ్స్ కూడా ఒకే పట్టేసుకొని కరెక్ట్ గా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మొత్తం కింది వరకు వెళ్ళిపోద్దండి. మధ్యలో మనం నార్మల్ టాప్ కి కుట్టుకుంటాం కదా లూజ్ అనేది, కట్స్ దగ్గరికి అలా కుట్టుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ ఆపేసేయండి. మళ్ళీ కొంచెం కిందికి ఈ 4 క్లాత్లు ఉన్నాయి కదా, లైనింగ్ క్లాత్ మనకి మెయిన్ క్లాత్ మొత్తం 2 పీసులు అయితే 4 పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఈ 4 పీసెస్ కూడా కరెక్ట్ గా పట్టుకొని ఒక 4 ఇంచెస్ లేదంటే ఒక 5 ఇంచెస్ అంత కిందికి కుట్టుకున్న తర్వాత రఫ్ అనేది లాగాలి. రఫ్ లాగేసి మొత్తం క్లాత్ ని సూది కిందికి దింపుకొని క్లాత్ ని రివర్స్ అనేది చేసుకోండి. ఇలాగా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి కుట్ట అనేది వేసుకోవాలి. సేమ్ మనం పంజాబీ డ్రెస్లకి కుట్టుకుంటాం కదా, సేమ్ మెథడ్ అండి, అలాగే కుట్టుకోవాలి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి ఇలా పక్కన ఇప్పుడు మనం కుట్టిన కుట్టు పక్కనే కుట్టు వచ్చేటట్టుగా వేసేసుకోండి. తర్వాత సైడ్స్ కి మల్చి కుట్టు అనేది వేసేసుకోండి. చాలా నీట్ గా వచ్చేస్తుంది, కుట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. లుక్ అనేది ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. ఫ్రాక్ చాలా బాగుంది. సో ఇలా అనమాట. ఫ్రంట్ సైడ్ చిన్న నాడాలు పెట్టమన్నారండి, అదైతే నేనేం వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే జస్ట్ నాడాలు తీసేసి తర్వాత దీనికి హ్యాండ్ తోనే కుట్టేసుకోవడమే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి నాడలు కూడా అటాచ్ చేసిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.